ప్రభు సన్నిధిలో చక్కగా కూర్చొని దేవుని యొక్క సన్నిధిలో దైవ వాక్యము కొద్ది నిమిషాలు ధ్యానం చేసి తర్వాత మన ప్రభు యొక్క బల్ల సమీపిద్దాం. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా పుస్తకం 43వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. ప్రకటించిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే, దాన్ని గ్రహింపచేసిన వాడును నేనే. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఆమేనంటారా? దేవుడు నిన్ను దీవించును గాక అంటే దానికి అంటారని నాకు తెలుసు. దానికి అంటారని మీరే నాకు సాక్షులు. ఆమేన్. నీ దేవుడు ఆశీర్వదించే దేవుడే. అబ్రహాము గొర్రెపిల్ల అవసరమైతే కొమ్ములు కలిగిన పొట్టేళ్ళు ఇచ్చిన దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. 5,000 మందికి యేసయ్య ఆహారం పెట్టాలని తండ్రిని అడిగితే వాళ్ళు తిని తృప్తి చెంది మిగలగా ఇంకా 12 గంపలు ముక్కలు ఎత్తేటట్టుగా అంత సమృద్ధినిచ్చిన దేవుడు ఆయన. నీకు మిగిలేటట్టుగా ఆశీర్వదించే దేవుడు ఆయన. అరచేయంత మేఘం చూసి ఏలియా ఆ అరచేయంత మేఘమును బట్టి ప్రార్థిస్తూ ఉండగా అది నిండైన మోపైన వర్షముగా మారి దేశమంతా కూడా వర్షము కురిపించిన దేవుడు ఆయన. నిన్ను ఆశీర్వదించే దేవుడే, నిన్ను దీవించే దేవుడే. ఎలా దీవిస్తాడు, ఎలా ఆశీర్వదిస్తాడు? నువ్వు అడిగిన దానికంటేనో ఊహించిన దానికంటేనో అత్యధికముగా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మీ ప్రార్థనలు వ్యర్థం కావు. మీ ప్రార్థనలు ఎన్నిటికీ వ్యర్థం కావు. దేవుడు మీకు సమృద్ధి కృప ఇస్తాడు. ఆమేన్. అయితే ప్రభు ఇక్కడ ఒక మాట అన్నాడు, మిమ్మల్ని రక్షించుకున్న వాడును నేనే. ఏ అన్య దేవత మిమ్మల్ని రక్షించుకోలేదు. ఎవరు మిమ్మల్ని కాపాడలేదు. అందుకే ఆయన ఏమంటాడంటే నేనే దేవుడని, మీరు నాకు సాక్షులు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ప్రయాణమై వెళుతున్నప్పుడు, ఎక్కడికి వెళుతున్నా కూడా వాళ్ళ ముందు ఒక పెట్టె వెళుతూ ఉండాలి. వాళ్ళు ఎక్కడ ఆగినా అది అక్కడ ఆగాలి. వాళ్ళు ఎక్కడికి బయలుదేరి వెళుతున్నా వాళ్ళతో పాటు వాళ్ళకు ముందుగా అది వెళుతూ ఉండాలి. ఆ పెట్టె పేరేంటంటే నిబంధన మందసము అనండి ఒకసారి. ఈ నిబంధన మందసాన్నే బైబిల్లో మరొక పేరు ఏమని రాశాడంటే సాక్ష్యపు మందసము అన్నాడు. ఏమన్నాడు మీరు అనండి? సాక్ష్యపు మందసము. సాక్ష్యపు మందసం అని ఎందుకు అన్నాడో తెలుసా? ఆ పెట్టెలో 3 వస్తువులు ఉంటాయి. ఆ 3 వస్తువుల్లో ఒకటి రాతి పలకలు అనండి, అహరోను చిగురించిన కర్ర అనండి, మన్నా గల బంగారు పాత్ర అనండి. 3 మీరే అనండి. రాతి పలకలు, అహరోను చిగురించిన కర్ర, బిర్యానీ బంగారం కాదు, బిర్యానీ దబర కాదు, మన్నా గల బంగారు పాత్ర. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 3 దాంట్లో పెట్టుంటాడు. ఏంటా 3? దేవుడు తన వ్రేలుతో రాసిన రాతి పలక, 10 ఆజ్ఞలు. అహరోను కర్ర,
12 కర్రలలో ఆ కర్రను దేవుడు ఘనపరిచి ఆశీర్వదించాడు. మన్నా గల బంగారు పాత్ర ఈ భూమి మీద ఇచ్చి పరలోకం నుంచి ఆహారం కురిసింది. దేవదూతలు భుజించే ఆహారం, అది ఇశ్రాయేలు తిన్నారు. ఇప్పుడు ఈ 3 కూడా దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చేసిన మహత్కార్యాలు. ఇప్పుడు ఈ ప్రజలు ఎక్కడికి వెళుతున్నా, ఏ దేశంలోనికి వెళుతున్నా, ఏ ప్రాంతంలోనికి వెళుతున్నా, ఏ రాజు ముందు నిలబడ్డా, వాళ్ళు ఎక్కడ నివాసాలు కట్టుకున్నా, వాళ్ళు ఎక్కడ కాపురాలు ఉన్నా, ఈ పెట్టె వాళ్ళతో ఉండాలి. ఎందుకు ఉండాలి అని అంటే, ఆ పెట్టెలో దేవుడు చేసిన కార్యాలు ఉన్నాయి. ఆ కార్యాలు ప్రజలంతా చూడాలి. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే, మనం ఆరాధించే దేవుడు ఏం ఆశిస్తున్నాడో తెలుసా? మీ గురించి మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు, మిమ్మల్ని విడిపించే దేవుడు, మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడు, మిమ్మల్ని బాగు చేసే దేవుడు, మీ యొక్క రోగాలు, జబ్బులు, వ్యాధులు, ప్రాణాపాయ పరిస్థితులు, ఆపత్కాలాలు తప్పించి మిమ్మల్ని పెద్దతనంగా పెట్టే దేవుడు ఏమి ఆశిస్తున్నాడంటే, మీరు నాకు సాక్షులుగా ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. ఆయన ఆశ, ఆయన గుండెల్లో ఉన్న తపన, ఆయన గుండెల్లో ఉన్న వాంఛ ఏంటంటే, మీరు మేలు పొందుకోవటమే కాదు, మీరు ఆశీర్వదించబడటమే కాదు, మీరు దీవించబడటమే కాదు, మీరందరూ ఏ చోటైనా, ఏ ప్రాంతమైనా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఏం తిరుగుతున్నా, ఎలా ఉన్నా ఆయన సాక్షులమై బ్రతకాలి. హల్లెలూయా. అది దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే ఆ మాట అంటున్నాడు, నేను దేవుడు, నేనే దేవుడు. ఆ మాట భలే ఉంటుంది. నేను దేవుడును అన్నాడు యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. నేను దేవుడు, నేను కూడా అన్నాడు యేసయ్య. ఎప్పుడు కూడా నేను అనలేదు, నేను కూడా అనలేదు. నేను కూడా అంటే 10 మందిలో నేను ఒకడిని అని. నేను కూడా అనలేదు, నేను అనలేదు, నేనే. ఆమేన్, హల్లెలూయా. నేనే దేవుడు, నేనే దేవుడు అంటున్నటువంటి దేవునికి మీరు సాక్షులుగా ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన దైవ జన్మ, ఎక్కువ సమయం మాట్లాడే శక్తి లేదు ప్రభు సన్నిధిలో. కొద్ది నిమిషాలు ప్రభు మాటలు మీతో పంచుకుంటాను. ప్రభు సముఖంలో మనమందరము కూడా ఆయనకు సాక్షులముగా బ్రతకాలని మనల్ని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. కొంతమందిని ఆశీర్వదిస్తున్నాడు, కొంతమంది ఆశీర్వాదానికి మార్గం వేస్తున్నాడు, కొంతమందిని ఆశీర్వదించడానికి వాళ్ళని పురికొల్పుతున్నాడు. ఇలా ఒక్కొక్కరి జీవితంలో ఆయన చేసుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆమేన్. మీకు చేసే మేలు మీకు చేస్తాడు, నాకు చేసే మేలు నాకు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన రిక్త హస్తాలతో నిన్ను పంపించడు, నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అయితే నువ్వు ఆయనకి సాక్షిగా బ్రతకాలి. ప్రియమైన వారులారా, ఆయన ఆశీర్వదించిన వాళ్ళు ఎలాగా సాక్షులుగా ఉండాలో కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. మొదటి మాటగా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం నుంచి 30వ వచనం వరకు చదువుకుంటూ వెళ్తాం. మీరు వచ్చి నేను చేసినవని నాతో చెప్పిన మనిషిని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆలోగా శిష్యులు, నా ప్రియమైన దైవ జనమా, తలలు పైకెత్తండి. మిమ్మల్ని దీవిస్తున్నది దేవుడు ఎందుకో తెలుసా? ఇక్కడ
ఒక స్త్రీ జీవితాన్ని మార్చాడు, ఒక స్త్రీ బ్రతుకు మార్చాడు. ఇది చాలా శ్రేష్టమైన ఆశీర్వాదము. అన్నిటికంటే 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 ఈ లోకములో సిరులు సంపదల కంటే కూడా శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే బ్రతుకు మారటం. ఆమేన్, హల్లెలూయా. బ్రతుకు మారటం ఇది గొప్ప దీవెన. ఆ స్త్రీ బ్రతుకు ఒక రహస్య బ్రతుకు, ఒక చీకటి బ్రతుకు. ఆమె శరీరముతో వ్యాపారం చేస్తుంది, ఆమె శరీరం అందాలు ఆరబోస్తుంది, ఆమె సంపాదిస్తుంది. అది కూడా ఒక బ్రతుకే అన్నట్టుగా బ్రతుకుతా ఉంది ఆ రోజుల్లో. ఇది కూడా ఒక బ్రతుకే. కానీ యేసయ్య ఒకరోజు ఆమె జీవితంలో అడుగు పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకప్పుడు మనం కూడా త్రాగుబోతులుగా, విచారులుగా, మోసపూరితమైనటువంటి బ్రతుకుతో ఒకప్పుడు మనము కూడా కనికరము లేకుండా జగడాలో పెట్టుకునే వాళ్ళముగా, అది కూడా ఒక బ్రతుకే అన్నట్టు బ్రతుకుతున్న వారం కాదా? ఈరోజు దేవుడు ఏం చేశాడు? ఆ బ్రతుకుని మార్చాడు. హల్లెలూయా. ఆ స్త్రీ బ్రతుకు కూడా ఆ రోజు ఆయన ఆమె జీవితంలో అడుగు పెట్టాడు. అడుగుపెట్టి ఆమె బ్రతుకుని మార్చేశాడు. ఆమె తన పాపాన్ని గుర్తించింది. తన యొక్క బ్రతుకు ఎంత అసహ్యమైందో, ఎంత అసహ్యమైన బ్రతుకుతా ఉందో, ఆ బ్రతుకుతో డబ్బు సంపాదిస్తా ఉందో, దానితో తులతూగుతా ఉందో తెలిసి ఆమె జీవితంలో అంతవరకు బ్రతికిన ఆ బ్రతుకు మీద అసహ్యం వేసి ఇప్పుడు ఆమె ఒక నూతనమైన బ్రతుకు ప్రారంభించింది. ఆమె, హల్లెలూయా. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందయ్యా అంటే, ఆ బ్రతుకు మార్చిన తన ఎదుట నిలబడిన ఆ యేసయ్యను ఊర్లోకి వెళ్ళి ప్రకటిస్తూ ఉంది, చెప్పుతూ ఉంది, తెలియచేస్తూ ఉంది. యేసయ్య రోగాలే కాదు, చనిపోయిన వాళ్ళనే కాదు, మోగ వాళ్ళనే కాదు, బ్రతుకులు మార్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. డబ్బు మారుస్తున్న బ్రతుకుని, డబ్బు మారుస్తుందా బ్రతుకు? తాగే మందు మారుస్తుందా బ్రతుకుని? ఎవరి ప్రేమ మారుస్తుంది బ్రతుకుని? యేసయ్య ద్వారానే మారుతుంది బ్రతుకు. హల్లెలూయా. అది చెబుతుంది పోయి, మా ఆయన మారలేదమ్మా, నా కొడుకు మారలేదమ్మా. మేము ఎక్కడికెక్కడికో తిరిగామమ్మా, మా మీద చేసిన చేతబళ్ళు రకరకాలు, ఏవి కూడా అవి ఎవరు ఏమీ చేయలేకపోయారమ్మా. ఎన్ని డాక్టర్లు తిరిగామమ్మా, ఎన్ని హాస్పిటళ్ళు తిరిగామమ్మా, కానీ ఏమీ చేయలేకపోయారు. ఎవ్వరూ ఏమి చేయలేకపోయారు, ఎవరు ఆదుకోలేకపోయారు, ఎవరు మా కుటుంబంలో సంతోషం నింపలేకపోయారు. యేసయ్య మా బ్రతుకులను మార్చాడు. హల్లెలూయా. సాక్ష్యం చెప్తుంది. నువ్వు చెప్పావా? నువ్వు చెప్తున్నావా? నేనే దేవుడు, మీరే నాకు సాక్షులు. దేవదూతలను పెట్టుకోలేదు ఆయన సాక్షులుగా. ఆయన దగ్గర కోటాను కోట్ల 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 మంది దేవదూతలు ఉన్నారు. వారిని వెళ్ళి నా గురించి చెప్పండి అని చెప్పలేదు. వారిని వెళ్ళి భూలోకం అంతా నా గురించి ప్రకటించండి చెప్పలేదు. నీ ద్వారా చెప్పించాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతుకు మార్చిన సాక్ష్యం చెప్పావా? సంవత్సరం గతించిపోతాం. ఈ సంవత్సరంలో నీ బ్రతుకులో యేసయ్య చేసిన కార్యాలు చెబుతున్నామా?
బ్రతుకు మార్చిన సాక్ష్యం, బ్రతుకు మార్చిన సాక్ష్యం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఊర్లోకి వెళ్ళి చెప్తే ఊర్లో వాళ్ళందరూ యేసయ్య దగ్గరకు వస్తా ఉన్నారు. హల్లెలూయా. మీరే నాకు పత్రికలు అంటాడు దేవుడు. మీరేం నాకు పత్రికలు. మిమ్మల్ని చూసి రావాలి నా దగ్గరికి. మిమ్మల్ని చూసి మీరు చెప్పే మాటలను బట్టి నా దగ్గరికి ప్రజలు రావాలి. హల్లెలూయా. యేసయ్య ఒక అద్భుతం చేస్తే అది పొందుకున్న ప్రజలు వెళ్ళి చెబితే ప్రజలు గుంపులు గుంపులుగా యేసయ్య దగ్గరకు వస్తున్నారు. ఈరోజు మన జీవితాల్లో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి ఆశీర్వాదాలు అనుభవిస్తున్న బ్రతుకులు మారాయి, జీవితాలు మారాయి. ఎంత బాగా మార్చాడంటే మనం కళ్ళలో కూడా అనుకోలేదు. ఆమేన్. కళ్ళలో కూడా ఊహించలేదు. నా కొడుకు ఇలా అవుతాడు, నా భార్య ఇలా మాట్లాడుతుంది, నా బిడ్డలు ఇలా అవుతాడు, ఇలా మారుతాడు, ఇలా ఉంటాడు. కళ్ళలో కూడా ఆవు చేనులో మేస్తే దూడ ఎక్కడ మేస్తుంది? గట్టున మేస్తుంది. అలా మన బ్రతుకులు సాగాయి కదా. అయితే ఆ తలంపుని నీ జీవితంలో దేవుడు మార్చాడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. మా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో యేసయ్య కొరకు మన బ్రతుకులు మార్చిన దేవుడు ఆయన. ఇంకా కూడా నీ బ్రతుకు ఇలాగే ఉండదు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ ఆ బ్రతుకు మారలేదేమో నా యేసయ్య నీ బ్రతుకుని ఖచ్చితంగా మార్చబోతా ఉన్నాడు. ఆమేన్. అయితే నువ్వేం చేయాలంటే ఆయనకు సాక్షివై బ్రతకాలి. బ్రతుకుని మార్చిన సాక్ష్యం ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 15వ వాక్యం. నీవు కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సకల మనుష్యుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొందు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తిని దైవజనుడు మాట్లాడుతా ఉన్నాడు. నువ్వు ఆయనకు సాక్షివై ఉంటావు. ఆయన కొరకు నువ్వు సాక్షిగా బ్రతకాలి. ఈ వ్యక్తి యొక్క సాక్ష్యం ఏంటో తెలుసిన? 9వ అధ్యాయం అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15-16 వచనాలు ఒకసారి చదువుకుందాం. అందుకు ప్రభు దేవుడు చెప్తున్నాడు అపోస్తుడైన పౌలుతో, వినండి. నీవు వెళ్ళు, అన్య జనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలుల ఎదుట నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఇతనికి చూపిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం సాక్షులుగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? నీ బ్రతుకుని మార్చినందుకు నువ్వు ఆయన కొరకు జీవించాలి. ఆయన దగ్గరికి ప్రజలను నడిపించాలి. ఒకటి. రెండవది, సాక్షులుగా ఉండాలి. ఎప్పుడు? మన జీవితాల్లో కష్టాలలో ఉన్నప్పుడు. హల్లెలూయా. మన జీవితాలలో శ్రమలు కలిగి ఉన్నప్పుడు. అపోస్తుడైన పౌలుని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇతడు నా నియమము నిమిత్తం ఎంత భరించాలో, ఇతడు ఎన్ని కష్టాలు పడాలో, ఇతడు ఎన్ని శ్రమలు పడాలో ఇతనికి నేను చూపిస్తా. అంటే
దేవుని యొక్క ఉద్దేశంలో కొంతమంది పట్ల దేవుని ప్రణాళిక ఏముందో తెలుసా ప్రియులారా? ఎంతసేపటికి ఆశీర్వదించలేదు, ఆశీర్వదించలేదు, ఆశీర్వదించలేదు. ఎంతసేపటికి దీవించలేదు, దీవించలేదు, దీవించలేదు. నేను అడిగింది ఇవ్వలేదు, ఇవ్వలేదు, ఇవ్వలేదు. నేను అనుకున్నట్టు ఆయన చేయలేదు. నేను మందిరానికి వెళుతున్నా, దశమ భాగాలు ఇస్తున్నా, నేను పాటలు పాడుతున్నా, భక్తి చేస్తున్నా, అయినా నా ఆశలు ఆయన తీర్చట్లేదు. దేవుడు కొంతమందిని ఎన్నుకుంటాడు ప్రియులారా. దేని కొరకు తెలుసా? శ్రమలలో నువ్వు నిలిచి ఆ శ్రమలలో కూడా నువ్వు దేవునిని మహిమపరచాలి. ఆమేన్, హల్లెలూయా. ఇదొక సాక్ష్యం, ఇది ఒక సాక్ష్యం. బ్రతుకుని మార్చాడు, సాక్షిగా నిలబడుతున్నా, మంచిదే. అయితే కష్టములు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, వస్త్రహీనత ఎదురైంది, ఆకలి దప్పులే ఎదురైనాయి. ఆ టైంలో కూడా ఆ పరిస్థితుల్లో కూడా యేసయ్య కొరకు సాక్షులుగా ఉండాలమ్మా. హల్లెలూయా. కష్టాలు కలిగినను కన్నీరే మిగిలినను, కష్టాలు కలిగినను కన్నీరే మిగిలినను, స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా. కష్టాలు కలిగినను కన్నీరు మిగిలినను, కష్టాలు కలిగినను కన్నీరు మిగిలినను, స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా. స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా, ప్రభు యేసునే వేడుమా. హల్లెలూయా యేసయ్యా, ఆడాలి ప్రతి చోట, ఆడాలి ప్రతి హల్లెలూయా యేసయ్యా, ఆడాలి ప్రతి చోట, ఆడాలి ప్రతి చోట. హల్లెలూయా, 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 ఆడాలి ప్రతి చోట, ఆడాలి ప్రతి చోట, ఆడాలి ప్రతి చోట. హల్లెలూయా, 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 ఆడాలి ఆడాలి ప్రతి చోట, ఆడాలి ప్రతి చోట, ఆడాలి ప్రేమైన దేవుని బిడ్డలారా, బ్రతుకు మార్చాడు, సాక్షులమై బ్రతకాలి, బ్రతుకుతున్నాము కూడా. అయితే ప్రభు ఇక్కడ ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు మనకి. అతన్ని పిలుచుకుందే అందుకంట. అది చూడండి. ఆమేన్. వాగ్దానం ఏంటి? 1 పేతురు 3:9 ఏంటి? ఆశీర్వదించుటకే మీరు. ఇది ఎంత ఇష్టమో ఈ మాట అంటే. హల్లెలూయా. ఎంత ఆనందమో ఈ మాట అంటే. అబ్బా,
నువ్వు కష్టపడ్డానికే పిలువబడ్డావు. ఇది ఎంత చేదో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టిలో చూడండి, చంద్రుడు ప్రకాశం వేరే, సూర్యుని ప్రకాశం వేరే, నక్షత్రాల ప్రకాశం వేరే. నక్షత్రాలు కొన్నిసార్లు ఊడి పడిపోతూ ఉంటాయి, చాలా చిన్న వెలుగు వస్తూ ఉంటుంది. కొంతమందిని దేవుడు ఆశీర్వదించి తనకు సాక్షులుగా పెట్టుకుంటాడు. కొంతమంది ఆయన శ్రమలను ప్రకటించటానికి వారిని తన శ్రమలలో పాలిభాగస్తుల్ని చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పిలుపు చాలా రకాలుగా ఉంటుంది. పౌలును పిలిచినటువంటి పిలుపు వేరే. ఆ పిలుపు ఏంటంటే తన బ్రతికినంత కాలం ఆయన శ్రమలు భరించాలి, యేసయ్య కొరకు అవమానాలు భరించాలి, నిందలు భరించాలి. అది ఆయన పిలుపు. అందుకొరకు ఆయన నా సాక్షి అయి ఉంటాడన్నాడు దేవుడు. విన్న వారులారా, అందరూ ఆశీర్వాదాలే ప్రకటిస్తే యేసయ్య శ్రమలు ఎవరు ప్రకటిస్తారు? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో మీరు చూస్తూ ఉంటారు చాలా మందిని, అందరూ చాలా వరకు అందరూ ఆశీర్వదించబడాలని కోరుకుంటారు. ఆయన ఆశీర్వదించే దేవుడే కాదండి, కానీ ఆయన శ్రమలు, ఆయన కష్టాలు, ఆయన బాధలు ప్రకటించాలి అని అంటే మనము కూడా ఆయన అడుగు జాడలలో కొంతవరకు నడవాలి. ఆమేన్. అది చూపిస్తాడు, ఆ అడుగు జాడలు చూపిస్తాడు. అలా అని నీకు అన్యాయము చేసే దేవుడు కాదు. హల్లెలూయా. అందుకని శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మాకు దేవుడు ఏమీ చేయలేదే, మాకు దేవుడు ఏమి అనుగ్రహించలేదే, పనులు ఇవ్వట్లేదు, పోషించలేదు, ఎట్లా చేయాలా? ఆయన దగ్గరికి వెళుతున్నాం, వస్తున్నామని నువ్వు దిగులు పడకూడదు, వెనకడుగు వేయకూడదు, వెను తిరగకూడదు, మడమ తిప్పకూడదు. ఆయన ముఖము చూస్తూ సాగిపోవాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం. హెబ్రీ పత్రిక 12:1. హెబ్రీ 12:1. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సిలువగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అయినా దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూడాలి. శ్రమల్లో ఉన్న బిడ్డలారా, కష్టాల్లో ఉన్న బిడ్డలారా, అనుకున్నవి జరగట్లేదు, పనులు లేవు, ఇబ్బంది పడుతున్నాం, పోషణ లేదు, అక్కర్లు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి, మేము ఇలాగే ఉన్నామని కృంగిపోతూ బాధపడుతున్న వారులారా, మన ముందు ఎంత గొప్ప సాక్షి సమూహం వెళ్ళిందో తెలుసా? వాళ్ళ ఆకలి తప్పుల్లో, ప్రాణాపాయ పరిస్థితుల్లో విశ్వాసాన్ని విడవలేదు. రంపాలతో కోయటానికి కూడా వస్తే, అగ్నిలో వాళ్ళను వేస్తే, ప్రియులారా వాళ్ళ ప్రాణాలే తీయాలని చూస్తే, ఇదిగో ఆయన నమ్ముకున్నందుకు అనేక శ్రమలు వాళ్ళకు వస్తే, ప్రియులారా వాళ్ళు ఏం చేశారంటే విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని తెలుగు, శ్రమలు ఉంటాయి, శ్రమలు కలుగుతాయి. శ్రమల్లో దేవుడు కొంతమందిని పెడతాడు, అందరినీ పెట్టాడు. నేను అనుకుంటాను, పొలంలో మీరు బాగా పల్లెటూర్లు కాబట్టి బాగా దున్నే ఎద్దునే ఆ యజమానుడు పొడుస్తూ ఉంటాడు. ఆమేన్. బాగా అది దున్నుతూ ఉంటుంది, దాన్నే పొడుస్తూ ఉంటాడు. ఎందుకంటే అది పొడుస్తూ ఉన్నా కూడా దున్నుతూనే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా.
అంటే ఇప్పుడు ఆశీర్వాదమే కోరుకుని ఆశీర్వదించబడాలని వస్తే వాళ్ళని ఆశీర్వదించి పంపే దేవుని యొక్క మనసులో ఉన్న ఉద్దేశం ఏంటంటే వీళ్ళు శ్రమలు వస్తే తట్టుకోలేరు గనక, పాపం బిడ్డలు కష్టాలు వస్తే తట్టుకోలేరు గనక, నిలబడలేరు గనక వీళ్ళని ఆశీర్వాదంలోనే నడిపిద్దాము. అది ఆయన ఆలోచన. మరి కొంతమంది పట్ల ఆలోచన ఏంటి? వీళ్ళు ఎన్ని శ్రమలైనా రాని, ఎన్ని కష్టాలైనా రాని, ఎన్ని నిందలైనా రాని, ఎంత బాధలైనా రాని నా కొరకు నిలబడతారు. ఆమేన్. అది కొంతమంది పట్ల ఆయన ఆలోచన. నువ్వు ఏ జాబితాలో ఉన్నావో, ఆమేన్, హల్లెలూయా, నువ్వు ఏ జాబితాలో ఉన్నా మొత్తానికి దేవుడే మనల్ని నడిపిస్తావు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన అన్యాయస్తుడు కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలలో కూడా మనం సాక్షులుగా ఉండాలండి. ఎన్ని కష్టాలు వచ్చినా మందిరాలు మానేయకూడదు, దేవుణ్ణి మరవకూడదు. దేవుడు ఏం చేశాడు మాకని నిన్ను రక్షణలోకి నడిపించిన వాళ్ళని ఎదురు ప్రశ్న వేయకూడదు. నీకు దేవుని గురించి చెప్పిన వాళ్ళని నువ్వు చెప్పడాన్ని బట్టి కదా మేము దేవునిలోకి వచ్చాం, మీ వల్ల కదా మేము ఈ బాధలు పడుతున్నామని నిన్ను దేవునిలోకి నడిపించి రక్షణ మార్గాన్ని చూపించిన వాళ్ళని నువ్వు నిందించకూడదు. ఒక మనిషి ఒక వ్యక్తిని మార్చగలడా? దేవుడే మార్చగలడు. దేవుడే నిన్ను నడిపించుకున్నాడు. మనుషుల మీదకు పోయి తగు వేస్తావేంటి? మీ వల్ల కదా మేము ఈ బాధలు, మీరు కదా మమ్మల్ని ఈ దీంట్లోకి నడిపించారు, మీరు కదా మాకు ఇవన్నీ చేర్పించింది చూపి మాకంటే అసలు ఆయన ఎవరో మాకు తెలియదు, మీ వల్ల కదా. మనిషిలో ఒక వ్యక్తిని మారుస్తారా? దేవుడు చేయాలి. మిమ్మల్ని చేసింది దేవుడు, మిమ్మల్ని ఈ మార్గంలోకి నడిపించింది దేవుడు, మిమ్మల్ని ఈ యొక్క శ్రమల కష్ట కొలిమిలోకి ఆయన తీసుకొచ్చింది దేవుడే. మనుషుల మీద బాధపడి ప్రయోజనం లేదు. అందుకని దేవుని కాళ్ళే పట్టుకోవాలా మీరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందుకెళ్తున్నా ప్రేమ దేవుని బిడ్డలారా, మనం సాక్షులుగా ఉండాలి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వాక్యం. ఎలా ఉండాలి సాక్షులుగా? 1, నీ బ్రతుకు మార్చాడు, నీ జీవితాన్ని మార్చేశాడు. నువ్వు అనుకున్న నీ ముందున్న నీ పిక్చర్ అంతా తొలగిపోయి యేసయ్య పిక్చర్ నీ ముందు నిలబడింది. నీ బ్రతుకంతా మారిపోయింది, కాన్సెప్ట్ మారిపోయింది. 1, ఆ బ్రతుకును మార్చినందుకు నీ బ్రతుకును బట్టి ఆయనకు సాక్షిగా ఉండాలి. నెంబర్ 2, శ్రమలు, కష్టాలు, నిందలు వస్తాయి, పెడతాడు, నడిపిస్తాడు, ఆ మార్గంలో నిన్ను తీసుకుపోతూ ఉంటాడు. అయినా సరే ఆ మార్గంలో, ఆ పరిస్థితుల్లో ఆయన కొరకు సాక్షిగా వెలగాలి. నెంబర్ 3, మనము సాక్షిగా బ్రతకాలి. ఎలా తెలుసా? దేవుని ఆత్మను పొందుకోవాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది యేసయ్య చెప్పిన మాట. దేవుని ఆత్మను పొందుకొని, పరిశుద్ధాత్మను పొందుకొని, దేవుని యొక్క ఆత్మతో నింపబడి నువ్వు దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి. ఆయన అంటున్నాడు అక్కడ, మరి చదవము ఒకసారి. మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. మీరు వెళ్ళొద్దు ఇక్కడ వరకు, ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు ఇక్కడే ఉండండి. నేను పంపబో, చదవమ్మ మాట, తండ్రి వలన వినిన వాగ్దానం మీ మీదకి వచ్చేంత వరకు. చదవమ్మ మాట, 5వ వాక్యం చదవమ్మా. అమ్మా, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 5వ వాక్యం, 8వ వాక్యం, 8వ వాక్యం. అయినను అదుగో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక. మీరు యెరూషలేములోను ఏమొచ్చినప్పుడంట సాక్షులుగా ఉండేది మనము. అమ్మా చెప్పాలి, ఏమొచ్చినప్పుడంట? పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము సాక్షులముగా ఉంటాము. వచ్చిందా నీ మీదకి? వచ్చాడా? నీ బ్రతుకులోకి వచ్చాడా పరిశుద్ధాత్మ?
నీ జీవితంలో ఉన్నాడా పరిశుద్ధాత్ముడు? పరిశుద్ధాత్ముడు అంటే ఎవరయ్యా అంటావా? పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరి మీదకి రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఆమేన్. హల్లెలూయా. చిన్నవాడు లేదు, బాలుడు లేదు, యవనస్తుడు లేదు, మధ్య వయస్కుడు లేదు, వృద్ధాప్యంలో ఉన్నవారు కాదు. వాళ్ళు ఎవరైనా దేవుని ఆత్మను పొందుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే నీ ఆత్మ ద్వారా నువ్వు దేవునికి కుమారులుగా మార్చబడలేవు. రోమాపత్రిక 8:14 ఒకసారి చదవండి. రోమాపత్రిక 8:14. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పు, నువ్వు దేవుని కుమారుడువా, దేవుని కుమార్తెవా? చెప్పాలి. మీరు దేవుని కుమారులా, మీరు దేవుని కుమార్తెలా? ఇట్లాంటే హల్లెలూయా. మీరు దేవుని కుమారులు అయితే, దేవుని కుమార్తెలు అయితే పరిశుద్ధాత్ముడు మీ మీద ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించాలి. నీకై నువ్వు నడవకూడదు, నువ్వుకై నువ్వు చేయకూడదు. వాళ్ళు ఎందుకు తెలుసా అక్కడ ఉండమన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం ఏంటో తెలుసా? మన నడిపింపు కాకుండా ఆయన ఒక క్రొత్త కోణములో మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. అందుకని వాళ్ళతో అన్నాడు ఆ మాట, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీ ఇష్టానుసారంగా మీరు వెళ్ళిపోతారు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుని ప్రజలు ఎప్పుడు కూడా సొంత నడిపించబడకూడదు. మన ఆలోచన ఎట్లా చెబితే అలా నడిపించబడకూడదు. దేవుని ఆత్మ మనల్ని నడిపించాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ కార్యము మనల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. అప్పుడు మనము ఆయన కొరకు సాక్షులమై ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకోవటానికి దాహాన్ని కలిగి ఉండండి ప్రియులారా. పరిశుద్ధాత్మను పొందుకోవటానికి ఆశ కలిగి ఉండండి. దాని గురించి అసలు పట్టించుకోనని వారు ఉన్నారు. ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, పాట పాడుతారు, కానుకిస్తారు, పిల్లల పరిచర్య చేస్తారు, కానీ పరిశుద్ధాత్మను గురించి ఆలోచన చేసే భక్తి పరులు లేరు. నేను అంటున్నాను, ఆ భక్తి వ్యర్థము. భక్తిలో ఒక శక్తి ఉంది, ఆ శక్తి పేరు పరిశుద్ధాత్మ శక్తి. ఆమేన్. అలనాడు దావీదును ఏం చేశాడంట? దావీదుని ఏం చేశాడంట అమ్మా? అభిషేకించాడు. దేనికి అభిషేకించాడో తెలుసా? యెహోవా యుద్ధములు చేయటానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు నువ్వు రోజు భోజనం చేస్తావే, కూరగాయలు ఆకుకూరలే తింటావా? మాంసం తినవా? ఈ మాంసమే పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు తింటావు? బలం కోసం. రోజు కూరగాయలు ఆకుకూరలు తింటా ఉంటే ఒకరోజు నువ్వు నీకన్నా తక్కువ వయసులోనే పెట్టి కట్టేస్తావు. అదే కొంచెం మాంసము తింటా ఉంటే ఆ బలం చేత ఇంకొంతకాలం బ్రతుకుతావు. ఆమేన్. అదే పరిశుద్ధాత్ముని కార్యము. హల్లెలూయా. అదే పరిశుద్ధాత్ముని కార్యం. నిన్ను దేవునిలో ఇంకొంతకాలం, ఆత్మీయుడుగా ఇంకొంతకాలం, పరిశుద్ధుడిగా ఇంకొంతకాలం, భక్తిపరుడుగా ఇంకొంతకాలం నువ్వు సాగిపోవాలి అని అంటే ఆయన నీలోకి రావాలి. నువ్వు ఆయన సాక్షిగా బ్రతకాలి. ఆయన వచ్చినప్పుడు నువ్వు సాక్షిగా బ్రతుకుతావు. కాబట్టి ప్రియమైన వారులారా, మనము పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆయనకు సాక్షులమై బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట నేను ఒక చెప్పి ముందుకెళ్తాం. ప్రియమైన వారులారా, చదవండి ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయం
మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటారమ్మా. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు వింటా ఉండండి అమ్మా. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. చాలా మంది ఆయన వెంబడిస్తా ఉన్నారు. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు. అప్పుడు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి చెయ్యి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం వెంటనే వాడు కుష్ఠరోగం నుంచి విడుదల పొందాడు. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పక చెప్పకుండా కానీ నీవు వెళ్ళి ఎవరికి, నీ ప్రాంతంలో ఉన్న ప్రజలకు, నీ సంఘములో ఉన్న ప్రజలకు, నీ మధ్యలో ఉన్న బంధువులకు సాక్షార్థమై నీ దేహమును వాళ్ళకి కనపరిచి, యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక నువ్వు అర్పించు. ఆమేన్. ఇదొక సాక్ష్యం. ఇలా బ్రతకాలి క్రైస్తవుడు. నంబర్ 1, ఒకటి నీ బ్రతుకుని మార్చాడు. అనేక మందికి నీ బ్రతుకు చూపించి యేసయ్య దగ్గరికి వాళ్ళు నడిపించాలి. ఇదొక సాక్ష్యం. నెంబర్ 2, శ్రమలలో, కష్టాలలో ఒకవేళ నిన్ను నడిపిస్తూ ఉంటే ఆ శ్రమలలో నిలిచి ఆయన కొరకు సాక్షిగా నిలబడు. నెంబర్ 3, ఆ పరిశుద్ధాత్మను పొందుకొని సాక్షిగా నిలబడు. నెంబర్ 4, ప్రేమైన దేవుడు బిడ్డలారా, నీ జీవితంలో మేలు చేస్తున్నాడు. డాక్టర్లు చేయలేనిది చేస్తున్నాడు. నీ సంపాదన అంతటి ద్వారా నువ్వు ఎంత చేసినా అప్పులు తీరలేదు, అని నీ అప్పులు తీరుస్తున్నాడు. నువ్వు అనుకోలేదు ఈ యొక్క నెలలో ఎంత సంపాదిస్తాను, నువ్వు అనుకోలేదు ఈ నెలలో ఎంత వ్యాపారం జరుగుతుంది, ఎంత వస్తుంది, ఎంత కూలి వస్తుంది, ఇంతగా పని వస్తుంది, నా అవసరాలు తీర్తాను అనుకోలేదు. ఆయన చేస్తున్నాడు. దానికి నువ్వేం చేస్తున్నావు? సాక్షిగా నిలబడాలి. ఎలా? ఆయన అంటాడు, యేసయ్యా మోషే నియమించిన కానుక నువ్వు చెల్లించు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇచ్చుట ద్వారా సాక్ష్యం. దేవునికి నువ్వు ఇచ్చుట ద్వారా సాక్ష్యం. దేవునికి నువ్వు ధారాళముగా నీ కుటుంబంలో దేవుడు చేసిన కార్యములకు కృతజ్ఞుడవై దేవునికి నువ్వు ఇస్తూ, దేవునికి ఇస్తూ నువ్వు సాక్షివై బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంతవరకు అడగడమే కానీ ఈ ప్రభువా, ఈ ప్రభువా, ఈ ప్రభువా, ఈ ప్రభువా అడగటమే, తీసుకోవటమే. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, సాక్షులముగా 4వదిగా ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన దానికి, దేవుడు నీకు చేసిన దానికి దేవునికి ఏమైనా ఇస్తూ సాక్షిగా నిలబడుతున్నావా? హల్లెలూయా. నీ దైవజనుడు ఎవరి గురించైనా, ఎక్కడైనా, ఎవరి మధ్యలోనైనా పలానా కుటుంబము నాకు నమ్మకంగా ఉంటారు, పలానా కుటుంబము పరిచర్యను గమనిస్తారు, పలానా కుటుంబము వాళ్ళు ఏది లేకపోయినా ఏదైనా వాళ్ళు చూస్తుంటారు, గమనిస్తుంటారు, వాళ్ళు సహాయపడుతూ ఉంటారని నీ సేవకుడు ఎవరి గురించి ఎక్కడైనా నీ గురించి చెప్పగలడా? ఎప్పుడు జరుగుతుంది అది? దావీదు అన్నాడు ఒక వ్యక్తి గురించి, నేను బాధల్లో ఉన్నప్పుడు అతడు నన్ను ఆదుకున్నాడు. నీ గురించి ఏమంటాడు దేవుడు? నువ్వెలా ఆయనకు సాక్షివై నిలబడుతున్నావు? అలా అని మేము ఇచ్చిన ఫ్యాన్ మీద మా పేరు రాయండి మేము కనపడతామని అనుకోబాకండి. మళ్ళీ అట్లా కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే పాస్టర్ గారు నువ్వు సాక్షివై నిలబడాలంటున్నావు కదా, ఎట్లా? మేము ఇచ్చిన ఫ్యాన్ ఆడ మా పేరు ఉంటేనే కదా మేము కనపడతాం, మేము సాక్షిలో నిలబడతాం అంటే స్తోత్రం కలిగి. హల్లెలూయా. అలా కాదు, నువ్వు ఇచ్చు కానుక ద్వారా దేవుడు గణపరచబడాలి. ఆమేన్. హల్లెలూయా. అలా నువ్వు సాక్షివై బ్రతకాలి. దేవుని కార్యాలకు
చేయూతగా నిలబడి, అండగా నిలబడి, ప్రేమైన వార్ల నువ్వు ఇచ్చే కానుక దేవుని యొక్క సన్నిధిలో గొప్పగా సాక్షిగా నిలబడే విధంగా నీ జీవితంలో నువ్వు దేవునికి ఇవ్వాలి. ప్రేమైన వార్లారా, దేవునికి ఇవ్వకపోతే మనం దరిద్రులం అయిపోతామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. బిగబట్టి దరిద్రులైన వారు ఉన్నారంట, వెదజల్లి ఆశీర్వదించబడిన వారు ఉన్నారంట. ఆమేన్. దేవునికి ఇచ్చేస్తా, 100 వచ్చింది 10 ఇచ్చేస్తా, ఈ నెల 10,000 వచ్చింది 1000 రూపాయలు ఇచ్చేస్తా దేవునికి. ఆ మనస్సు, ఆ ధారాళమైన వెదజల్లే మనస్సు మీకు ఉండాలి ప్రియమైన వారులారా. అలా ఉన్నప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. ఆమేన్. హల్లెలూయా. ఇలాగా సాక్షులుగా బ్రతకాలి ప్రియులారా. మనం ఈ 4 ఏమైనా చేస్తున్నామా? ఈ 4 ఎవరైనా ఇక్కడున్న వాళ్ళు మీ బ్రతుకులు మార్చిన దానికి ఎంతమందికి నీ బ్రతుకు చూపించి ప్రభులోకి నడిపిస్తున్నావు? లేదంటే ఆ బ్రతుకు అట్లాగే ఉందా? ఎంతమంది కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా ప్రభువుని నిందించక, ప్రభుని విడిచిపెట్టక, ఏమాత్రం ప్రభు మీద నిష్ఠూరపడక, మందిరాన్ని విడిచిపెట్టక, ఆయన్ని వదలక, ఎంతమంది ఆయన్ని పట్టుకొని ఉన్నారు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలుసో తెలియకో ఈ సంవత్సరంలో పొరపాట్లు జరిగి ఉండొచ్చు, సాక్షులంగా మనం నిలబడలేకపోయి ఉండొచ్చు. నా దేవుడు ఈ సంవత్సరాంతంలో చివరి నెలలో నీకు హెచ్చరిక చేస్తున్నాడు. మరొక సంవత్సరాన్ని దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఇదిగో సాక్షులుగా బ్రతకండి, దేవునికి సాక్షులుగా బ్రతకండి, మీరు ఆశీర్వదించబడుదురుగాక. అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం ప్రభు సన్నిధిలో. అందరూ మోకాళ్ళ మీదకి వస్తాం ప్రభు